హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా మనము ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. సో ఈ ఎగ్ కర్రీ వచ్చేసి చాలా సింపుల్ వేలో నేను చూపించబోతున్నాను. సో ప్రొసీజర్లోకి అయితే మనం ఫాలో అయిపోదాం. సో ముందుగా ఏంటంటే నేను టమాటోస్ ఉంటాయి కదా, సో టమాటోస్ని ఏంటంటే మనం ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు టమాటోస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మనం ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే ఇక్కడ వచ్చేసి మనము ఆనియన్స్ ఉంటాయి కదా, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఒక 3 ఆనియన్స్ మనం తీసుకొని వాటిని కూడా చాప్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనము టొమాటో క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ముందుగా ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. సో కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము కరివేపాకు అలానే ఆనియన్స్ని కూడా కొంచెం మనం ఏంటంటే దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని మిగతావి కూడా అన్నీ వేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాటెడ్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము కొంచెం టర్మరిక్ అనేది యూజ్ చేస్తున్నాం. టర్మరిక్ ఏంటంటే కొంచెం ఎక్కువనే యూజ్ చేసుకోండి, ఒక 1.5 స్పూన్ వరకు. సో వీటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వాంటిటీతో సహా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి మనము సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సాల్ట్ వచ్చేసి మొత్తం కూరకి మనం సరిపడేంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మనకు కొంచెం సాటెడ్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి మనము టొమాటోస్ మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటోస్ని కూడా ఒకసారి ఇవి బాగా కలిసే విధంగా మనమైతే కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట వీటిని. టొమాటోస్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది, సో అందుకే మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆగి కొంచెం మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో వచ్చేసి మనము ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అది వేసుకుంటున్నాము. ఫస్ట్లో ఆయిల్లోనే వేయకుండా మీరు ఇక్కడ టమాటోస్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి అనమాట. అలానే ఇక్కడ ఏంటంటే నేను అన్ని డిస్క్రిప్షన్లోనే ఇచ్చుంటాను వీటి ఇంగ్రీడియంట్స్, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదేంటంటే మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనము రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. మీరు కారం తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్పైసీగా కావాలనుకుంటే మీరు స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, సో డ్రై కోకోనట్ పౌడర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ధనియాల పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. వన్స్ మళ్ళీ మనం ఏంటంటే గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిసే విధంగా. ఈ గ్రేవీ అనేది మనకు పైన ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే విధంగా వచ్చేంత వరకు మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైకి అయితే వచ్చింది. సో ఈ విధంగా వస్తే మనకేంటంటే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్స్ని యాడ్ చేస్తున్నాము. నేను వచ్చేసి 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎగ్స్ ఇంక్రీజ్ చేసుకునే పార్ట్ అయితే మీరు టొమాటోస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. టొమాటోస్ అలానే ఆనియన్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు మినిమం ఏంటంటే టొమాటోస్ 4 ఎగ్స్ తీసుకుంటే టొమాటోస్ వచ్చేసి మనకు ఒక 3 కప్స్ వరకు ఉండేటట్టు చూసుకోండి. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఏంటంటే
మూత పెట్టేసుకోవాలన్నమాట. కలుపుకోకూడదు, అది కొంచెం మూత పెట్టేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎగ్ ఫ్రై అవ్వాలంటే. కొంచెం సేపు అయితే మనం మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు అట్లానే వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం తెరిచి చూడొచ్చు. కొంచెం ఏంటంటే ఎగ్ అనేది కొద్దిగా ఫ్రై అయి ఉంటుంది, అంటే కొంచెం మగ్గి ఉంటుందన్నమాట. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలన్నమాట. మీరు కేర్ఫుల్గా టర్న్ చేసుకోండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్. ఒకసారి ఇది మనకు మగ్గాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒకసారి మగ్గించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనము కొంచెము ధనియా పౌడరు అలానే గార్లిక్ ఉంటుంది కదా, సో దాన్ని ఏంటంటే మనం మిక్సీకి వేసుకోవాలి వేయించుకొని. సో ఆ పౌడర్ని ఏంటంటే దీనిపైన మనము స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లుకోవాలి లాస్ట్ మినిట్లో. అప్పుడు మనకు టేస్ట్ ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. ఇది మెయిన్ అనమాట ఉండాల్సింది కూరలో. సో ఇదన్నమాట ఎగ్ కర్రీ ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ లైక్ చేయండి వీడియోని. సో ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.